హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ప్రపంచం అంతా చర్చ ట్రంప్ గురించి బాగా రచ్చరచ్చగా నడిచే టాపిక్ ఇది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు రీసెంట్గా మన ఒక 2 days బ్యాక్ 200 మందినో ఎంతో 180 మందినో ట్రంప్ తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయాడు. సో అలా వాళ్ళని యుఎస్ నుంచి ఇండియా తీసుకురావడానికి యాక్చువల్గా పర్ పర్సన్ $4,000 to $5,000 ఖర్చు అవుతుంది. సో అలాగా ఇంకా ఉన్న మిగిలిన వాళ్ళందరినీ తేవాలంటే యుఎస్కి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అంటే ఇది చిన్న ఎలా చెప్పాలి అంటే కరెక్ట్గా వాళ్ళందరినీ ఎందుకు అంత ఖర్చు పెట్టి ట్రంప్ తీసుకొచ్చాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 200 మందిని తీసుకురావాలంటే ఇప్పుడు ఆ యుద్ధ విమానము C-17 అనే ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లో వాళ్ళని తీసుకొచ్చారు. దానికి పర్ అవర్ వచ్చేసి దానికి ఖర్చే $2,000 $3,000 అవుతుంది. అంటే అది 24 hours ట్రావెల్ చేస్తే సో దానికి వచ్చే ఖర్చు ఎంత ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. సో అలాంటి దాంట్లో ట్రంప్ వీళ్ళని ఇల్లీగల్ వాళ్ళందరినీ పంపించేశాడు. సో దీనికి ఏంటి రీజను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నాడు అని అర్థం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అంటే ఇండైరెక్ట్గా కంట్రీలకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, మీరు అంత కష్టపడి ఇక్కడికి రండి, నేను తన్ని పెట్టి పట్టుకొని అవతలకి పంపించేస్తా అని. సో ఇలా సీరియస్గా తీసుకుని అందరి కంట్రీలకి అందరిని పంపించేస్తున్నారు. కానీ ఇప్పుడు మన వాళ్ళే దాదాపు 18,000 మంది ఇండియన్స్ 18,000 మెంబర్స్ ఉన్నారని చెప్పి అమెరికాలో ఈ 18,000 మందిని C-17లో పంపించారు. ఏంటంటే ఈ ఇండైరెక్ట్గా మీరు వచ్చి తీసుకెళ్తారా లేదు ఇట్లానే మమ్మల్ని పంపించమంటారా, చివరికి ఓ 4 విమానాలు పంపించిన తర్వాత ఆబ్వియస్లీ మీరు డబ్బులు కట్టండి అన్న అంటాడు ట్రంప్, చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు భయపడాల్సిందే. ఎక్కడున్నా సరే వాళ్ళు 100% వాళ్ళు దాక్కున్నా సరే బయటకు వచ్చి తీసుకొస్తున్నారు. ఎందుకంటే చాలా వీడియోలు బయటకు వచ్చినాయండి. ఐస్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి సెర్చ్లు చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి సెర్చ్లు చేసి వాళ్ళకి అంటే మెయిన్ మనం ఏమనుకుంటామంటే మనం ఎవరిని చూడట్లేదు, మనల్ని ఎవరు చూడట్లేదు, మనకేం తెలీదు అనుకుంటాం. కానీ అలా కాదు, మన మీద ఒక డెక్క కన్నేసి ఉంచుతుందండి గవర్నమెంట్ ఎప్పుడైనా. ఆ గవర్నమెంట్ని బట్టి వాళ్ళ ఉండే లీడర్స్ని బట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టి మనం ఉంటామా ఇక్కడ నుంచి జంప్ అయిపోతామా అనేది తెలుస్తుంది. సో అలా ఇల్లీగల్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. కానీ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి చూసి చూడనట్టు వదిలేశారు పాత గవర్నమెంట్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ ఇచ్చిన మాట అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో దాని ప్రకారం అందరినీ ఏర్పారేస్తున్నాడు, ఎత్తుకుతున్నాడు. ఇళ్ళ మీద పడి కూడా సెర్చ్ చేసి మరి ఇల్లీగల్ వాళ్ళని ఎత్తుకుంటున్నారు. సో మన ఇండియన్స్, మన వాళ్ళు కానీ మన స్టూడెంట్స్ కానీ ఇలా వీళ్ళంతా కొంతమంది అక్కడిక్కడ దొరికారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అంత హెవీ సీరియస్గా అయితే ఏమి మన వాళ్ళని అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరినో ఏ మెక్సికన్స్నో ఎతకడానికి వెళ్ళిన చోట మన వాళ్ళు కనపడితే మాత్రం అసలు నువ్వెవరు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఏం చేస్తున్నావు డీటెయిల్స్ అడుగుతారు. సో అలా అడిగినప్పుడు ఒకవేళ వీళ్ళు ఏమన్నా గుటకలు మింగి అంటే మాత్రం నా వీసా అయిపోయినోడు వాడో వీడో దొరికితే వీళ్ళతో పాటు దొరకచ్చు, డౌట్ అయితే లేదు. ఈ ఇల్లీగల్స్ ఎవరయ్యా ఇప్పుడు ఈ 18,000 మంది పంపించే వాళ్ళు అంటే వీళ్ళు దొడ్డిదారులు దొంగదారులు వచ్చిన వాళ్ళు. వాళ్ళ దీనగాథలు నిజంగా ఎలా ఉంటాయంటే మెయిన్ దీని అంతటికి కారణం ఏజెంట్లు అండి. నేను చాలా వీడియోస్లో చెప్పా, ఈ ఏజెంట్లు అస్సలు కబుర్లు ఎలా చెప్తారంటే చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా ఎవరయ్యా అంటే అన్ఎడ్యుకేటెడ్స్, పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు. ఏ పొలమో స్థలమో అమ్మి తల తాకట్టు పెట్టో ఏదో చేసి అప్పో చేసి అమెరికా వెళ్ళిపోయి ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని, కానీ మీరు చూస్తే వాళ్ళకి పాపం పెద్ద ఆశ కూడా ఉండదండి. వాళ్ళు ఏదో 100 కోట్లు సంపాదించాలో 200 కోట్లు సంపాదించాలో అనుకోరు. తిప్పి కొడితే వాడు ఒక 2 కోట్లు ₹1 కోటి సంపాదించుకుంటే చాలా నా జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటాడు పాపం. దానికోసం వాళ్ళు చాలా కష్టాలు పడతారు. నిజంగా ఒక్కొక్కడు 40 lakhs 45 lakhs. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, గుజరాతీ ఫ్యామిలీ దే పెయిడ్ అరౌండ్ 55 to 60 lakhs అనుకుంటా ఏజెంట్స్కి. చివరికి మొత్తం అంతా అయిపోయి దగ్గరలోకి వచ్చిన తర్వాత కెనడా బోర్డర్లో ఫ్రీజింగ్ అయిపోయి ఆ వెదర్కి ఆ ఐస్లో కూరుకొని పోయి చచ్చిపోయారు 4 ఫ్యామిలీ మెంబర్స్. ఇలా వీళ్ళకి 40 days to 45 days అమెరికా రీచ్ అవడానికి పడుతుందండి. ఖతార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బై రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు అన్ని దాటుకొని చివరికి మెక్సికోలో పడేస్తారు వీళ్ళని తీసుకుపోయి. వీళ్ళకి ఈ ఏజెంట్లు ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వీళ్ళకి మొత్తం లింకులు ఉంటాయి అనమాట. ఒక చోటు నుంచి ఒక చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి లింకులు ఉంటాయి.
ఈ లింకుల ద్వారా వీళ్ళు చెప్పేది ఏంటంటే నీకు అక్కడి నుంచి ఫ్లైట్ ఉంది, ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది, ఇండియా నుంచి డైరెక్ట్ నువ్వు ఫ్లైట్లో పోవటం కుదరదు, నేను అక్కడ మాట్లాడేసా, ఏముంది జస్ట్ నువ్వు రేపు సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడి నుంచి నువ్వు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తే డైరెక్ట్ నువ్వు యూఎస్ ల్యాండ్ అయిపోతావు అంటే అమాయకులు కదా, చదువుకోని అమాయకులు వీళ్ళు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. పాపం వాళ్ళకి ఏం తెలుసు, తెలీదు, అన్నీ నమ్మేస్తారు వాళ్ళు. ఇంతసేపటికి ఆశ, మనం అక్కడికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదో ఒక పని చేసుకొని అన్న ఆశతోటి వెళ్తారు. అలా 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక్కొక్కసారి అయితే వాళ్ళు దగ్గర ఒక 25 days 30 days నడవాల్సి వస్తుందండి. ఒక 40 kilometers 50 kilometers బై వాక్ వెళ్తారు కొంతమంది అయితే. ఆ వెళ్ళే దారిలో నిజంగా కొంతమంది అయితే ఇంకా నడవలేక చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఎండకి చనిపోయిన వాళ్ళు ఉంటారు, చనికి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాడీస్ కనపడుతూ ఉంటాయి. అలాంటి బాడీస్ చూసుకుంటూ వాళ్ళు భయపడుతూ అదే దారిలో ఒక్కొక్కసారి త్రూ ఫారెస్ట్ నడవాల్సి వస్తుంది. ఈ ఏజెంట్లు ఏంటంటే ఒక్కసారి దేశం దాటిచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి పని అయిపోతుంది. ఇంకా మనం వేరే కంట్రీలోకి వెళ్ళిన తర్వాత, వేరే కంట్రీలో ఎంటర్ అయినప్పుడు మనం నోరు మూసుకొని బతకాల్సిందే అండి. మనం చేసేది ఏం లేదు. అక్కడ తేడా వస్తే వాళ్ళ కంట్రీలో వాళ్ళు తీసుకెళ్లి బొక్కలేస్తారు. అందుకని ఏంటంటే వీళ్ళు ఎలా చెప్తే అలా నోరు మూసుకొని బతకాలి. మన ఇండియాలో ఉన్నప్పుడు ఏజెంట్ని మనం ఏమైనా గట్టిగా అడగలుగుతాం. ఒక్కసారి వీడు మన బోర్డర్ దాటించిన తర్వాత కుక్క బతికే, ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళది కుక్క బతికే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. మధ్యలో స్మగ్లర్స్ ఉంటారు, దొంగలు ఉంటారు, జేబు దొంగలు ఉంటారు, డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ మర్డర్లు చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఫారెస్ట్ల నుంచి వెళ్ళేటప్పుడు యానిమల్స్ ఉంటాయి. నిజంగా ఈ ఇల్లీగల్గా వీళ్ళు వెళ్ళి మరి ఎందుకు ఇలా దీన్ని ఎవరు అరికట్టాలో మనకైతే తెలియదు. కానీ గవర్నమెంట్స్ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలుకొని ఈ ఏజెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని పంపించే ఏజెంట్స్ అందరినీ వాళ్ళ మీద ఏదన్నా చర్య తీసుకోవాలి. లేదంటే ఇలాంటి అమాయకులు ఇంకా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువగా వెళ్తుందండి జనాలకి. ఇప్పుడు ఇంత జరిగింది కదా, పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు. మనకు ఎడ్యుకేటెడ్స్కి అర్థమైనంత ఈజీగా, ఎంప్లాయీస్కి అర్థమైనంత ఈజీగా ఊర్లలో ఎక్కడో విలేజ్లలో ఉండే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే అరే నా కంట్రీ పంపిస్తాం రా 50 లక్షలు ఇస్తే అయిపోతుంది, ఈ కంట్రీ పంపిస్తాం రా 50 లక్షలు ఎలా, ఖతార్ పంపిస్తామని, సౌదీ పంపిస్తామని, వీళ్ళంతా ఏజెంట్లే, ఎక్కడ చూసిన ఏజెంట్లే అనమాట. సో వీళ్ళందరూ వీళ్ళ మీద భయంకరంగా సంపాదించుకుంటారు. చివరికి వాళ్ళు చూడండి, వాళ్ళ ఇండియాలో ల్యాండ్ అయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎన్నో రోజులు కష్టపడి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి తన్ని పెట్టినట్టు మొత్తం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అంటే ఇప్పుడు వాడిని 45 lakhs 50 lakhs వాడు పెట్టిన ఖర్చు పోయింది, వాడి లైఫ్ పోయింది, వాడు పడ్డ కష్టం అంతా పోయింది. వాళ్ళని అసలు దొంగలాగా సంఖ్యలేసి కాళ్ళకి చేతులకి పెట్టుకొని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఎవరిదని చెప్తాము? సంఖ్యలేసి తీసుకొచ్చిన ట్రంప్దని చెప్తామా? లేకపోతే ఇల్లీగల్గా దొడ్డిదారిలో పోయిన వాళ్ళదని చెప్తామా? లేదు డబ్బులు తీసుకొని మోసం చేసి పంపించిన ఏజెంట్లదని చెప్తామా? ఇట్లాంటి రూట్లన్నీ ఎంకరేజ్ చేస్తున్న కంట్రీస్ అని చెప్తామా? సో దీనికైతే ఆన్సర్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ ఇల్లీగల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి దయనీయమైన పరిస్థితి. బట్ దయనీయమైన, పేదోడైనా, ఇంకోటైనా రూల్స్ ఆర్ రూల్స్ అండి. మనం ఏం చేయలేం. ఎందుకంటే రూల్స్ అలా ఉన్నాయి. వాళ్ళు ఫాలో అవుతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఫాలో అవ్వకుండా చూసి చూడనట్టుంటే మీకు ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్గా కొన్ని సంవత్సరాలు ఉండిపోతే వీసాలు, అది మన పాస్పోర్ట్లు కూడా ఇస్తాయి. కొన్ని కంట్రీస్ రూల్స్ ఉన్నాయి. ఇల్లీగల్గా 10 years ఉంటే మీ కంట్రీ పాస్పోర్ట్ వస్తుంది. సో మీకు వేరే రకంగా అసైలం కింద అప్లై చేసుకోవచ్చు. రకరకాల దారులు ఉన్నాయి దీనికి కూడా. కాబట్టి ఈ ఇల్లీగల్స్ నిజంగా నిన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఈ ఏజెంట్లను మాత్రం గవర్నమెంట్ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలి. Okay, share, like, subscribe to my channel. Thank you.